నేరమైనప్పుడు వాళ్ళకి శిక్ష కూడా అమలు చేయాల్సిందే కదా. 100% చేయాలా. మరి అలాంటప్పుడు మొన్న జరిగిన పహల్గామా దాడిని ఉద్దేశించి కూడా మన ఇండియన్ ముస్లిమ్స్ కొంతమంది కూడా అక్కడ జరిగిన ఆ దాడిని దృష్టిలో పెట్టుకొని మహిళలకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఉగ్రవాదులు చంపిన తర్వాత కూడా మీ సింధూరాన్ని తుడిచేశాము, వెళ్ళిపోయి మీ మోడీకి చెప్పుకోండి అని ఒక డైలాగ్ వేశారు వాళ్ళు. అలాంటి వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఎందుకంటే మన దేశ ఆడపిల్లలకి జరిగిన అవమానం ఇది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, దానికి తగ్గట్టుగా కూడా మనం గుణపాఠం చెప్పాలి, మన ఇండియా జోలికి వస్తే ఎలా ఉంటదనేది అక్కడ వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించి యుద్ధాన్ని ప్రకటిస్తే, యుద్ధం జరిగితే మరి వాళ్ళు నేరస్తులైనప్పటికీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటే ఇక్కడున్న ముస్లింలు మాత్రం ఎందుకు వాళ్లకు మద్దతునిచ్చారు? ఎవ్వరు ఇవ్వలేదమ్మా. ప్రధానమంత్రి గారు ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టారో ముందుగా హర్షించింది మన నెల్లూరు నుంచి ముస్లింలు. ఏ ముస్లింలు అయితే చెప్పారో నాకైతే నా దృష్టిలో నేను చూడలేదు. భారతదేశం వైపు ఏ దేశం భారతదేశం జోలికి వచ్చినా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలతో కలిసి ఒక టీంని ఏర్పాటు చేసి ఆపరేషన్ చేస్తాను అని చెప్పేసి మనకు వాళ్ళకు బుద్ధి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి వేరే విషయాల్లో వ్యతిరేకించినా, బొగ్బోర్డు విషయంలో ఇలాంటి విషయాల్లో వ్యతిరేకించినా ఈ విషయంలో సెల్యూట్ చేశారు. ఈ విషయంలో ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇక్కడ కూడా అంటే మీరు అన్నారు కదా ఎవరన్నారో ఎవరు చేశారు అని, చాలా వీడియోస్ ఉన్నాయి సార్, మీరు చూడొచ్చు కూడా. అవి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలో ఎక్కడ ముస్లింలు ఉన్నా, అది పాకిస్తాన్లో కావచ్చు ప్రపంచంలో కావచ్చు, అందరూ కూడా మాకు సహోదరులు, ముస్లింలంతా కూడా సహోదరులు కాబట్టి పాకిస్తాన్ మీద దాడిని మేము ఖండిస్తున్నాము అని చెప్పి వీడియోలు చేసి వైరల్ చేశారు. ఇలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? అలాంటి ముస్లింలు ఇది చాలా దుర్మార్గం. ఇది ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటప్పుడు మాలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ముందు ఉంటారు. ఇది చాలా దుర్మార్గము. సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము. ఇలాంటి పదాలు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే వాడికి ఈ దేశంలో ఉండే అర్హతే లేదు. వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాడు పాకిస్తాన్ సమర్థకుడు లాగానే వాడి దృష్టిలో చూడాలి. వాడి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. నేను పోయేసి కర్రతో కొట్టి, నేను పోయేసి కొరడాతో కొడితే నా మీద కూడా కేసు పెడతారు. ఈ మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్, మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది యుద్ధానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇండియన్ని అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. భారతదేశం నాది అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ మీలాగే. కానీ చాలా మంది కూడా నిజంగా లేదు, పాకిస్తాన్ల మీద దాడిని మేము ఒప్పుకోము, వాళ్ళు మాకు సోదరు లాంటి వాళ్ళు, మా సోదరులను చంపుతుంటే మేము ఎలా ఊరుకుంటామని కూడా ర్యాలీలు తీశారు. ర్యాలీలు అయితే ఎవరు తీయలేదమ్మా. మీరు దేని గురించి చెప్తున్నారో, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ మీద అయితే ఎవరు ర్యాలీలు తీసినట్టు నేను సోషల్ మీడియాలో కూడా చూడలేదు. ఒకటైతే చూశాను నేను, ఆ జెండాని కింద రోడ్డు మీద వేసినప్పుడు అవి కూడా ఉన్నాయి. కొంతమంది పోతా తెలియదు వాళ్ళకి, పాకిస్తాన్ జెండా తెలియదు, భారతదేశంలో ముస్లింలు డిజైన్ చేసుకున్న జెండా ఏదో కూడా తెలియదు. ఎందుకంటే మేము పండగల టైంలో ఒక చంద్రవంక పచ్చ గుడ్డలో ఒక డిజైన్ ఉంటది, దీనికి సిమిలర్ గా పాకిస్తాన్ జెండా ఉంటది. ఆ జెండా కింద రోడ్డు మీద వేసి పాకిస్తాన్ జెండాని తొక్కమంటే కొంతమంది చిన్న అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పుడు ఒకప్పట్లో పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉంది. టీవీలో, మా ఆఫీస్ లో టీవీలో కూర్చొని చూస్తా ఉంటే ఒక పెద్ద ఆయన కూర్చొని, అక్కడ ఇండియన్స్ కూడా పోయి ఉన్నారు, ఇండియన్ ఫ్లాగ్ ని ఊపుతుంటే, ఒరే బచ్చా, పాకిస్తాన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది రో, ఏదో అనుకున్నాం అని. ఇండియన్ ఫ్లాగ్ ని వాళ్ళు పెట్టి పాకిస్తాన్ లో ఆ స్టేడియంలో కదిలిస్తా ఉంటే ఈయన అది కాంగ్రెస్ ఫ్లాగ్ అనుకున్నాడు. ఆ విధంగా ఏమంటే చాలా మంది ఏమంటే తెలియకుండా అట్లా చేసేది చూశాను. కానీ పాకిస్తాన్ యుద్ధం చేయకూడదు అని చెప్పి
నేను ఎక్కడ చూడలేదమ్మా, మీరు చెప్తున్నారు. లేదు, చాలా ఒకవేళ videos అలా ఉన్నాయి సార్. సమర్థించి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉమ్, దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేవాళ్ళు, ఉమ్. వాళ్ళు దేశ ద్రోహుల్లాగానే చూడాలి వాళ్ళని. దేశద్రోహుల్లాగే చూడాలంటారు. ఎందుకంటే ఇలాంటి ఈ చిన్న చిన్న తప్పులు ఉమ్, పెద్ద పెద్ద అందుకే పొరపాట్లకి దగ్గర దారి తీస్తాయి. కాబట్టి ఉమ్, ఇలాగా పాకిస్తాన్ వాళ్ళని భాయిగా అనుకునే ఈ రోజు కాలంలో పక్క ఊరు వాళ్ళని కూడా భాయిలాగా చూడడం లేదు. ఎవరు పక్కింటి వాళ్ళనే స్వార్థం చూస్తలేరు. పక్కింటి వాళ్ళనే చూడడం లేదు. ఒక అదే. ఒక 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 సెంటీమీటర్, అదే ఒక స్క్వేర్ ఫీట్ మీరు ఇల్లు కట్టుకుంటా వెళ్ళిపోయారనుకోండి, ఆ మా సామాజిక వర్గమే కదా అని చెప్పి వదులుతారా? కోర్టుకు పోతారు, అవును. చొక్కాలు పట్టుకొని చెప్పుకుంటారు. ఉమ్, అన్న తమ్ముడిని వదలడం లేదు. ఉమ్, మా నాయన ప్రాపర్టీ నువ్వు ఎక్కువ తీసుకున్నావు, నాకు తక్కువకి ఇచ్చావు అని చెప్పేసి. ఉమ్, అలాంటి సమాజంలో మేము ఉన్నాం. ఉమ్. ఎవరిది వాళ్ళు స్వార్థం చూసుకుంటున్నారు. నేను చెప్పాను కదా, కొంతమంది కావాలని చెప్పి ఉమ్, పని కట్టుకొని ఇవి ఎంత చేస్తా ఉన్నారు. ఉమ్, అంతేగానివ్వండి, ఎవడమ్మా వాడు, పాకిస్తాన్ వాడు ఎవడు, పాకిస్తాన్ ఎక్కడుంది, ఉమ్, ఎవడికి సంబంధము, ఉమ్, అసలు ఎవరు, ఎందుకు చెప్పాలా, ఏదైనా ఎందుకు చెప్పాలా? ఉమ్. ఇస్లాం బోధిస్తుంది మీకు, మీరు చెప్తున్నారు Okay. ముస్లిం అంతా ఒకటి అని చెప్పి, మళ్ళీ హిందూ ముస్లిం భాయ్ అని చెప్పేది కూడా ఈడే కదా, ఉమ్. పక్క చెప్తున్నాడు కదా, ఇల్ని కూడా భాయ్ అంటున్నాడు కదా. మీ- ఇలాంటి భాయ్ అక్కడ భాయ్ కూడా. అదే అండి, ఎందుకంటే హిందూ ముస్లిం బాయి అని చెప్పారు కరెక్టే. అందుకే మరి హిందువులకి, మన భారతదేశ హిందువులు ముస్లింలకు అంత వాల్యూ ఇస్తున్నప్పుడు వాళ్ళు భాయ్- ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది భాయ్ ఒక ఇది అన్న- కూడా ఉండే. చెప్పేది వినండమ్మా, భాయ్ అంటే నా సొంత భాయ్ ఉన్నాడమ్మా, భాయ్ లాగానే చూస్తుంటా. ఉమ్, నా భాయ్ తప్పు చేశాడు అనుకోండి, నేను మందలించనా? ఖచ్చితంగా మందలిస్తారు. ఎందుకు మందలించారు? నా బిడ్డ తప్పు చేసినా మందలించనా? ఖచ్చితంగా అవుతుంది. అట్టని చెప్పి నా వాడు చేసింది మంచి పని అని చెప్పి చెప్తానా? ఉమ్, అంతే, ఎవరైనా మానవత్వంతో భాయ్ అనాల్సిందే. ఉమ్, అంతేగాని నువ్వు చేసిన చెడు కార్యక్రమాలు, నువ్వు చేసిన నేరాలకి మొత్తం భాయ్ అని చెప్పి ఎవరు చెప్పరు. ఉమ్, కాకపోతే ఇంతకు ముందు అవగాహన లేకుండా మా జనరేషన్ లో చాలా మంది వాళ్ళు కూడా ముస్లింలు కదా, వాళ్ళు కూడా దుర్మార్గులు అని చెప్పి ఇప్పుడు తెలిసింది అందరికి. అంతే. ఇప్పుడు లేకపోతే తెలుసు. మన ఉమ్, దేశం నుంచి విడిపోయిన వాళ్ళు కదా, మన పొరుగు వారు కదా ఉమ్. అనే విధంగా ఇప్పటికి కూడా- ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా మంది హిందువులు అంటే ఒక మాటలు వైరల్ అవుతున్నాయి. ఏమి అంటే కూడా మక్కాలో ఉన్నది శివలింగమే, ఉమ్. ఖచ్చితంగా అది బయట పెడతాము అని చెప్పేసి అంటున్నారు. పెట్టమనండి. ఆ, దీనికి మీరేం చెప్తారు? మక్కాలో ఉండేది శివలింగం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారమ్మా. ఉమ్, చరిత్ర ఉండాలా. ఉమ్, ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఉమ్, ఒకవేళ వివాదంలోకి దీనికి తీసుకొని రావాలన్నా, ఉమ్, దీని పరిగణంలోకి తీసుకోవాలన్నా, ఉమ్, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, ఈ పురాణాలు ఇతిహాసాలు రాసిన వాళ్ళు, ఉమ్, ఆ ప్రాంతము, ఉమ్, ఆ పేరు, అది చెప్పినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఉమ్, కాకపోతే కేవలం ఇది ఒక విభేదం కొరకు, విభేదించడానికి మాత్రమే ఈ మాట్లాడుతున్నారు. మక్కాలో ఉండేది ఏదైతే హిజ్రా అస్వత్ అంటారో, అది వచ్చేసి మొట్టమొదటి ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం అంటారు కదా, ఈ ఆదం అలైహిస్సలాం వారు వచ్చినప్పుడు తెచ్చినటువంటి రాయి అది. అదే చెప్పారు. ఉమ్, ఆ రాయి షేప్ కూడా చిన్న రాయి అన్నమాట. ఉమ్, అది తెచ్చి అక్కడ పెట్టారు. ఉమ్, ఆయన దాన్ని పూజించలేదు, కేవలం అది ఒక గుర్తుగా తెచ్చి పెట్టారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.